లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, మీరు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దామచర్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టారన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా ఎక్కడే ఉండి సమయం వృధా కాకుండా చదువుకునేలా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం పెడుతున్నందున మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా చక్కగా చదువుకోవాలని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మనం ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఒకసారిగా మనం గమనించినప్పుడు ఇదివరకు 10th వరకు మన ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనాలు జరిగాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి కూడా అన్ని 475 కాలేజెస్లో ఏదైతే చేస్తా ఈరోజు 1,48,000 మంది విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దీనికి ప్రభుత్వం 90 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా దాదాపు ఇక్కడ ఉండే పెద్దలకు కూడా అందరికి కూడా తెలుసు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ అనేక సమస్యలతో ఉన్న ఒక పిల్లల మీద ఒక ఆలోచన విధానంతో ఈరోజు 10th క్లాస్ దాకా కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా భోజనం పెడితే చదువుకుంటారు, ఒక మంచి మార్గంలో నడుస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పోయినసారి కూడా నేను వచ్చాను, బుక్స్ అన్నీ కూడా ఇచ్చాం మీకు. ఈరోజు ప్రభుత్వం కూడా బుక్స్, యూనిఫాము, అదేవిధంగా షూస్ అన్నీ ఇస్తుంది. మీరు అదర్ యాక్టివిటీసు వేరే ఆలోచన లేకుండా చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీ ఎజెండా ఒకటే, మనం కష్టపడి చదువుకోవాలి, అదేవిధంగా కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఒక మంచి మార్గంలో నడవాలి. ఈరోజు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి ప్రిన్సిపాల్ ఉన్నారు, మీకు అన్నీ కూడా చేయటానికి ఏది చేస్తే బాగుంటుందో అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇంటికాడి నుంచి వస్తే చాలు, మీకు భోజనం కూడా పెట్టి అన్నీ చేసి పంపిస్తున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. మన రీసెంట్గా అయితే పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టాం. మన ఎంతో ఒక 15 రోజులు అవుతుందేమో, మన పేరెంట్స్ని అందరినీ కూడా 7th పెట్టి పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసాం. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారు, రేపు ఏం హోంవర్క్ ఇచ్చారో కూడా అవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఏదోలే స్కూల్కి పోతున్నాడు లేని వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్లో చదవకుండా, లేదా స్కూల్కి వెళ్తున్నారా, అటెండెన్స్ ఉందా, ఏందనేది కూడా పేరెంట్స్ని కూడా మనం తీసుకొచ్చి అంతా కూడా ఎడ్యుకేట్ చేసాం. ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి కెరీర్కు బాటలు వేసుకోవాలని కోరారు. కళాశాలలో కూడా విద్యార్థులు ఎలా మెలగాలో ఆ సరైన అవగాహన లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెల్ ఫోన్లు వచ్చినటువంటి ఒక బెనిఫిట్ కోసం చూపిస్తే ఇంకొక దానికి తయారయ్యి వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేకుండా ఒక వికారమైన ఆలోచనలకు పాడై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే సందర్భంలో ఒక చక్కటి క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళకి మంచి జీవితం అందించాలి, మంచి విద్యను అందించాలి అనే దృక్పథంతో విద్యాశాఖ మంత్రిగా, చిన్న వయసులో విద్యాశాఖ మంత్రిగా చేపట్టినటువంటి మన లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి, మంచి విద్యను అందించాలి, మంచి క్రమశిక్షణ అందించాలి ఒక సంకల్పంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పరిచారు. చక్కగా ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పాఠశాల, కళాశాలకు పంపిస్తున్నారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తినకో కష్టపడో ఇబ్బందులు పడో పిల్లల్ని చదివిస్తున్నారు.
ఆ అంశాన్ని మనసులో పెట్టుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తారకనాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డివిజన్ కార్పొరేటర్లు శైలజ, కిట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు టివి శ్రీరామ్మూర్తి, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థినికి నేషనల్ కర్లింగ్ పోటీల్లో పాల్గొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేకంగా అభినందించారు. ఈ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు కూడా 10వ తరగతి వరకు మాత్రమే ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంటర్మీడియట్ తరగతుల్లో కూడా మధ్యాహ్న భోజనం పెట్టడం ఉద్దేశం అంటే తెలుసు. ముఖ్యంగా మంచి విద్య కావాలి, పేదలందరికీ కూడా న్యూట్రిషనల్ ఫుడ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1955లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెట్టింది. అది పెట్టిన తర్వాత 2000లో సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 2001 నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ మిడ్ డే మీల్స్ పెట్టాలనేటువంటి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. దానికి అనుగుణంగా నిజంగా పేదలు తప్పనిసరిగా అందరూ విద్యావంతులు కావాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పెట్టారు. అది పెట్టిన తర్వాత కూడా చాలా అద్వితీయమైన ఫలితాలు వచ్చి ఉన్నాయి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.